తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ ప్రక్రియ పూర్తయితే అసెంబ్లీ స్థానాల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాలు సుమారు 179కి పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంటే దాదాపు 60 కొత్త నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉంది. జనాభా ప్రాతిపదికగా ఈ పునర్విభజన జరగనుండగా ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో సీట్ల సంఖ్య ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాలతో కలిపి ప్రస్తుతం ఉన్న 29 స్థానాలు 45కు పెరిగే అవకాశం ఉంది. ఇందులో హైదరాబాద్కు 20, మేడ్చల్, మల్కాజ్గిరికి 13, రంగారెడ్డికి 12 స్థానాలు కేటాయించవచ్చునని అంచనా. అలాగే నల్గొండ, సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు ఒక్కోటి సుమారు 8 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. డీలిమిటేషన్ ప్రక్రియతో తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. అయితే ఎన్ని సీట్లు కొత్తగా పెరుగుతాయనే చర్చ ఇప్పుడు మొదలైంది. నియోజకవర్గాల పునర్విభజన గురించి దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ ప్రక్రియ ద్వారా దాదాపు 60 కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు తెలంగాణలో అదనంగా చేరుతాయని అంచనా. తద్వారా మొత్తం నియోజకవర్గాల సంఖ్య 119 నుంచి సుమారు 179కి పెంచే అవకాశం ఉంది. రాష్ట్రంలో లోక్సభ స్థానాల సంఖ్యలో స్వల్ప పెరుగుదల మాత్రమే కనిపించినప్పటికీ అసెంబ్లీ స్థానాల కేటాయింపులో మాత్రం గణనీయమైన పెరుగుదల ఉండనుంది. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల ఉమ్మడి అసెంబ్లీ స్థానాల సంఖ్య 29 నుంచి 45కి పెరుగుతుంది. ఇందులో హైదరాబాద్కు 20 స్థానాలు, మేడ్చల్, మల్కాజ్గిరికి 13, రంగారెడ్డికి 12 స్థానాలు దక్కుతాయి. నల్గొండ, సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు ఒక్కో జిల్లాకు 8 స్థానాల చొప్పున వచ్చే అవకాశం ఉంది. జనాభా ఒక్కటే నియోజకవర్గాల పునర్విభజనకు ప్రామాణికమని 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల సరిహద్దులను తిరిగి నిర్ణయిస్తారని విశ్లేషకులు చెబుతున్నారు. సాధ్యమైనంత వరకు ప్రతి నియోజకవర్గంలోనూ దాదాపు అటు ఇటుగా సమాన జనాభా ఉండేలా ప్లాన్ చేస్తారు. తెలంగాణ 3.50 కోట్ల జనాభాలో 54.08 లక్షల మంది ఎస్సీలు, 31.77 లక్షల మంది ఎస్టీలు ఉన్నారు. ఈ గణాంకాల ఆధారంగా ఎస్సీ స్థానాల సంఖ్య 19 నుంచి 28కి, ఎస్టీ స్థానాల సంఖ్య 12 నుంచి 16కు పెరుగుతుంది. ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, వనపర్తి, ములుగు, నారాయణపేట వంటి కొన్ని జిల్లాలను మినహాయిస్తే రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ ఎస్సీల ప్రాతినిధ్యం పెరుగుతుంది. మహిళల రిజర్వేషన్ల విషయానికి వస్తే హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాలు కలిపి మొత్తం 15 రిజర్వ్ స్థానాలను కలిగి ఉంటాయి. 2014లో విభజన సమయంలో డీలిమిటేషన్ జరిగి ఉంటే తెలంగాణకు 34 సీట్లు అదనంగా లభించి ఉండేవని కొందరి వాదన. 2027 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుంటే సీట్ల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. అయితే కేంద్రం కేవలం 2011 గణాంకాలపైనే ఆధారపడాలని నిర్ణయించుకుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇది తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని గణనీయంగా మారుస్తుంది. ఇక దేశంలో 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి లోక్సభ సీట్ల సంఖ్యను 850కి పెంచాలనే ప్రతిపాదన ఉంది. ఇందుకోసం కొత్తగా నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 16 నుంచి 18 వరకు జరగనున్న ప్రత్యేక బడ్జెట్ సమావేశాల్లో రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి 42 స్థానాల నుంచి 59కి పెరగనున్నాయి. లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో పాటు చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ల అమలుపై గురువారం నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి.
ఇందులో చర్చ కోసం కేంద్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ బిల్లు విడుదల చేసింది. ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏ నలుగురు గుమికూడినా దీనిపైనే చర్చలు జరుగుతున్నాయి. లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో పాటు చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ల అమలుపై గురువారం నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఇందులో చర్చ కోసం కేంద్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ బిల్లు విడుదల చేసింది. ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏ నలుగురు గుమికూడినా దీనిపైన చర్చలు జరుగుతున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉన్న స్థానాలకు అదనంగా 50% లోక్సభ, 50% అసెంబ్లీ స్థానాల పెంపునకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనల ప్రకారం ఉమ్మడి జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న 2 ఎంపీ స్థానాలతో పాటు మరో స్థానం కొత్తగా ఏర్పాటు కానున్నట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే ప్రస్తుతం ఉన్న 12 స్థానాలకు అదనంగా మరో 6 స్థానాలు పెరగనున్నాయి. దీంతో మొత్తం 18 అసెంబ్లీ స్థానాలు కానున్నాయి. అయితే ఇందులో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు కానున్న నేపథ్యంలో పెరగనున్న 6 స్థానాలు మహిళలకే దక్కనున్నాయి. అయితే వీటన్నింటి మీద గురువారం నుంచి 3 రోజుల పాటు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో పూర్తి స్పష్టత రానుంది. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం ఉన్న 12 అసెంబ్లీ స్థానాలకు అదనంగా 6 స్థానాలు కొత్తగా ఏర్పడనున్నట్లుగా అంచనా. 1952 తొలి ఎన్నికల్లో 13 సీట్లుంటే 1957 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు ఉమ్మడి జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1962, 1967, 1978 ఎన్నికల సమయంలో మండలాలను అటు ఇటు మారుస్తూ సీట్ల సర్దుబాటు చేసిన సంఖ్య మాత్రం యథాతథంగా కొనసాగుతూ వచ్చింది. ఇక చివరిగా 2009లో సైతం నియోజకవర్గాల పునర్విభజన జరిగిన మండలాలు అటు ఇటు మారుగా సరిహద్దులు పూర్తిగా మారిపోయాయి. అయినా సంఖ్య మాత్రం 12ను మించలేదు. అప్పటి వరకు ఉన్న రామన్నపేట రద్దు కాగా కొత్తగా హుజూర్ నగర్ ఏర్పాటైంది. చలకుర్తి పేరు మారుస్తూ నాగార్జునసాగర్ నియోజకవర్గం ఏర్పడింది. ఇదే సమయంలో నల్గొండ లోక్సభ స్థానం అలాగే కొనసాగగా మిర్యాలగూడ లోక్సభ స్థానంలో భువనగిరి కొత్తగా అవతరించింది. అయితే ఈసారి కొత్తగా మరో స్థానం అదనంగా రానుండడంతో నల్లగొండ, భువనగిరికి తోడుగా సూర్యాపేట లేకపోతే మిర్యాలగూడ కేంద్రంగా నియోజకవర్గం అవతరించవచ్చునని భావిస్తున్నారు. అయితే ఒక్కో నియోజకవర్గం 1.92 లక్షల సగటు జనాభాతో ఏర్పాటు కానుండడంతో అవి ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. కొత్తగా ఏర్పాటయ్యే అసెంబ్లీ నియోజకవర్గాలు ఏవి అన్న దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. దీనికి ప్రాతిపదిక ఏమిటన్న దానిపై ఇప్పటి వరకు స్పష్టత రాకపోయినా ఊహాగానాల్లో మునిగి తేలుతున్నారు. జనాభా లెక్కల ప్రకారం పరిశీలిస్తే నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట లాంటి పట్టణాలే ఒక నియోజకవర్గం కావచ్చు. ఇంకా అవసరమైతే వాటి రూరల్ మండలం జత కలిపినా సరిపోతుంది. దీంతో వీటికి అదనంగా రూరల్ నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనను ఈసారి అసెంబ్లీ నియోజకవర్గాల క్రమసంఖ్య ఆధారంగా భద్రాచలం నుంచి మొదలుపెట్టి ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్తో ముగించనున్నారని తెలుస్తోంది. కిందటిసారి సిర్పూర్ నుంచి భద్రాచలంతో ముగించారు. ఈసారి ఇటు నుంచి అటువైపు చేపట్టుతున్నట్లుగా అంచనా. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల క్రమ సంఖ్య ప్రకారం దేవరకొండ నుంచి మొదలై నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ, సూర్యాపేట, నల్గొండ, మునుగోడు, భువనగిరి, నకరేకల్, తుంగతుర్తి, ఆలేరు వైపునకు నియోజకవర్గాల పునర్విభజన చేయొచ్చునని ఓ అంచనా. వీటిని సగటు జనాభా లెక్కల ప్రకారం విభజిస్తూ పోతే కొత్త నియోజకవర్గాలపై స్పష్టత వస్తుందని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న ఊహాగానాల ప్రకారం కొండమల్లేపల్లి, మిర్యాలగూడ రూరల్, సూర్యాపేట రూరల్, మునగాల లేదా నాగారం, చౌటుప్పల్, రామన్నపేట లేదా మోత్కూరు లాంటివి కొత్త నియోజకవర్గాలుగా ఏర్పడే అవకాశాలు ఉన్నట్లుగా చర్చ జరుగుతోంది. అయితే వీటన్నిటి మీద గురువారం నుంచి జరగనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మరింత స్పష్టత రానుంది. అప్పటి వరకు రాజకీయంగా ఏ నలుగురు కూడినా వీటి మీదే చర్చోపచర్చలు జరుగుతున్నాయి.
2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి నల్గొండ జిల్లా జనాభా 34,88,809. ఇందులో పురుషుల సంఖ్య 17,59,772 కాగా మహిళల జనాభా సంఖ్య 17,29,037గా నమోదైంది. అయితే ఇదే సమయంలో రాష్ట్ర జనాభా 3,44,33,179గా నమోదైంది. కేంద్రం ప్రతిపాదించిన ప్రకారం 50% సీట్ల పెంపుతో రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాల నుంచి 26కు పెరగనుండగా అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179కి చేరొచ్చు. పునర్విభజనలో రాష్ట్ర జనాభా ప్రతిపాదికన తీసుకుంటే ఒక్కో ఎంపీ స్థానానికి సగటున 13.24 లక్షల జనాభా పరిగణలోకి తీసుకోనున్నారు. ఇదే సమయంలో అసెంబ్లీ స్థానాల విషయంలో 1.92 లక్షల జనాభా సగటున రానుంది. దీనికి 10% అటు ఇటుగా పరిగణలోకి తీసుకోనున్నారు. ఇలా పరిశీలించినప్పుడు ఉమ్మడి జిల్లా జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో ప్రస్తుతం ఉన్న నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలతో పాటు మరో స్థానం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. పూర్తి స్థానం జిల్లా పరిధిలోకి రాకపోయినా ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని పలు అసెంబ్లీ స్థానాలను కలుపుతూ కొత్త లోక్సభ స్థానం ఏర్పాటు కావచ్చని అంచనా వేస్తున్నారు. సూర్యాపేట లేదా మిర్యాలగూడ కేంద్రంగా ఇది కావచ్చునని కూడా పరిశీలకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఒక్కో లోక్సభ స్థానం పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా పునర్విభజనతో అవి అలాగే ఉంటాయా లేదా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. 6 అసెంబ్లీ స్థానాలతోనే ఒక్కో స్థానం ఏర్పాటైతే జిల్లా పరిధిలోనే 3 లోక్సభ స్థానాలు రావచ్చునని ఒక అంచనా.